Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో కృష్ణాష్టమి అయితే నేను చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నానండి. అండ్ ఈ విగ్రహం గురించి కూడా మీలో చాలామంది అడిగారు. ఈ విగ్రహాన్ని నేను అజ్మేర్లో ఒక లోకల్ షాప్ కాదండి, ఎగ్జిబిషన్లో కొన్నాను. యాక్చువల్లీ ఈ విగ్రహంతో పాటే నేను విష్ణుమూర్తి విగ్రహము అండ్ ఇంకొన్ని బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ ఆ ఎగ్జిబిషన్లో ఎట్లా తీసుకున్నాను అంటే విపరీతమైన బార్గెనింగ్ ఉందండి అక్కడ. నాకు తెలీదు. అండ్ నేను చాలా బ్యాడ్ బార్గెనింగ్ విషయంకి వస్తే ఆ రోజు అదృష్టం బాగుండి మా వారిని తీసుకెళ్ళినట్టున్నానండి. సో ఆయన ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు షాప్ కీపర్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్పేస్తారు కదా. 2 విగ్రహాలు కలిపి 30,000 33,000 చెప్పాడు. నాకు విష్ణుమూర్తి విగ్రహం చాలా నచ్చింది, అస్సలు వదలబుద్ధి వేయలేదు నాకు. కృష్ణుడి విగ్రహం కూడా చూశాను, కానీ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి అంటే ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు, అందుకని ఒకటే తీసుకుందాం అనేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని పట్టుకొని వదలను ఎంతసేపటికి. ఎంతకిస్తావు అని బార్గెనింగ్ చేస్తూ కూర్చున్నాను. ఇంకా మా వారికి అర్థమైంది నేను ఇంకా ఐ విల్ నాట్ లెట్ గో ఆఫ్ ఇట్ అని. సో ఇంకా తను దిగారనమాట. వన్స్ హీ గెట్స్ ఇన్ టు బార్గెనింగ్ మాత్రం రియలీ చాలా బాగా చేస్తారండి అనంత్ బార్గెనింగ్ విషయంలో. సో ఫస్ట్ హీ స్టార్టెడ్ బార్గెనింగ్ అండ్ నేను అనుకున్నాను ఈయనకు తీసుకోవటం ఇష్టం లేదు అనేసి ఒక ప్రైస్ చెప్పారు అనుకున్నాను. ఎందుకంటే ఆ ప్రైస్కి నాకే దిమ్మ తిరిగిపోయింది లిటరలీ. వాళ్ళు 33,000 అడిగితే ఈయన 2 విగ్రహాలు కలిపి నాకు 15,000కి ఇచ్చేసేయి అన్నారు. నేను ఇలా చూసి తీసుకోవటం ఇష్టం లేకపోతే మరి ఇంత బ్యాడ్గా బార్గెనింగ్ చెయ్యాలా అని ఒక పిచ్చి లుక్ ఇచ్చేసి వచ్చేసానండి షాప్లో నుంచి. వచ్చేసినాక మా వారేమో వెనకాల నుంచి నువ్వు ఇంకా వెనక్కి తిరగకుండా కామ్గా వచ్చేసి అసలు నువ్వు పట్టించుకోకు వాళ్ళ గురించి అనేసి వచ్చేసాం. అండ్ దెన్ వెన్ వి కేమ్ అవుట్ తీరా చూస్తే వాళ్ళే వెతుక్కుంటూ ఎగ్జిబిషన్ మొత్తంలో మేము ఏదో షాప్లో ఉంటే వెతుక్కుంటూ వచ్చి ఈ 2 విగ్రహాలు నాకు 15 కాదులేండి 18,000కి అయితే ఇచ్చేశారు. సో వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే 15,000 పర్ విగ్రహం, కానీ 2 విగ్రహాలు 18,000కి ఇచ్చారండి. నేను ఇంకా కళ్ళు మూసుకొని తెచ్చేసుకున్నాను. సో ఈ విగ్రహాల వెనకాల స్టోరీ అయితే ఇది. అండ్ ఇందాక మా అమ్మాయికి టిఫిన్ బాక్స్కి మీల్ మేకర్ పులావ్ చేసేసాను. అండ్ ఇక్కడ లోబియా వడలు చేస్తున్నానండి. ఇవి హై ప్రోటీన్ వడలు, చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కొంచెం బ్లాండ్గా ఉంటుంది కాబట్టి కొన్ని మసాలాలు అయితే యాడ్ చేస్తాం. ఈ లోబియా నానబెట్టేసుకొని నైట్ టైమే పొద్దున్నే దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వాము, సోంపు, ఇంగువ ఇవన్నీ వేసి ఇట్లా ఒక థిక్ పేస్ట్ లాకైతే బ్లెండ్ చేసేసుకుంటాం. అండ్ వీటితో వడ వేసేసుకోవటమేనండి. కొంచెం స్పైసీ పచ్చళ్ళు కానీ స్పైసీ చట్నీ ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టొమాటో పచ్చడితో కానీ లేదా మనం జస్ట్ ఆవకాయ పచ్చడి వేసుకుంటాం కదా అలాంటి దాంతో కానీ చాలా బాగుంటాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. వెరీ హెల్దీ ఆప్షన్ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతాయండి. మనకేం పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి వడలకి. అండ్ దీంట్లో జింజర్ గార్లిక్ వేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి, లేకపోతే ఒకలాంటి బ్లాండ్ టేస్ట్ ఉంటుంది, మనకు అస్సలు ఎక్కదు. అండ్ మీకు మరీ బ్లాండ్గా అనిపిస్తే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ చేసేసి ఇంకా ఇవాళ ఈవినింగ్ మా అమ్మాయిని చదివిస్తూ నేను కిచెన్లోనే పనులు చేసుకుంటూ ఉన్నానండి. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి యాక్చువల్లీ సెప్టెంబర్ నుంచి. అండ్ నేనేమో సెప్టెంబర్లో కొంచెం గణేష్ చతుర్థి కదా కొంచెం బిజీ అయిపోతాం మనము అనేసి ముందే సిలబస్ అంతా కంప్లీట్ చేయించేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ డ్రా తీసానండి. ఇది తీసి దీని వెనకాల క్లీన్ చేద్దాము అంటే నాకు అసలు చీపిరి వెళ్ళట్లేదండి ఆ లోపలికి. ఎలా క్లీన్ చేయాలో అయితే అర్థం కావట్లేదు. సరే ఎలాగో తీసాను కదా అని ఇది కొంచెం మెస్సీగా ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ పెడతాను ఇక్కడ. వీటిని అన్నిటినీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుని ఆ షెల్ఫ్ వర్క్ అయితే
క్లీన్ చేశాను, కానీ ఆ షెల్ఫ్ కింద గ్యాప్ లేదండి, చీపిరితో తీయటానికి రావట్లేదు, అసలు అక్కడ డస్ట్ కనిపిస్తుంది కానీ క్లీన్ చేయలేకపోతున్నాము. సో మనం కిచెన్ కన్స్ట్రక్షన్ వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇవన్నీ నిటిగ్రిటీస్ కొంచెం మైండ్లో పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేయించుకోవాలండి. ఇట్లా ఉంటే ఆ వెనకాల చెత్త ఎలా తీస్తాం చెప్పండి, మన చేతులేమో వెళ్ళట్లేదు. అండ్ ఇంకా పనికి రాని ప్లాస్టిక్ సామాన్ చాలానే ఉందండి ఈ షెల్ఫ్లో, అవన్నీ తీసేసి డిస్కార్డ్ అయితే చేసేసాను. అండ్ నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ కంటైనర్స్ అన్నవి నేను ఒకప్పుడు ఫుడ్ అయితే స్టోర్ చేసేవాళ్ళం అండి. ఒకప్పుడు మనం అందరం ప్లాస్టిక్ కంటైనర్స్లోనే యూజ్ చేసేవాళ్ళం కదా, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ మంచిది కాదు అన్న దగ్గర నుంచి దీన్ని ఆపేశాను. బట్ ఈ బాక్సెస్, ఈ కంటైనర్స్ని నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ లాగా యూజ్ చేసుకుంటాను. సో మనకి ఇప్పుడు అమెజాన్లో బోల్డ్ అని దొరుకుతున్నాయండి ఆర్గనైజర్స్. బట్ దెన్ ఏవైనా ఫ్రీగా రావు కదండి, పైసలు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. సో నేనేం చేస్తానంటే ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ లాగా మన గ్రీన్ చిల్లీస్ కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు ఇవన్నీ పెట్టుకోవడానికి వీటిల్ని యూజ్ చేస్తాను. దీంట్లో ఏ కుక్డ్ ఫుడ్ ఏమీ పెట్టను కాబట్టి ఇట్స్ ఓకే. సో ఇలాగా ఈ ప్లాస్టిక్ వాటిల్ని అయితే రీయూజ్ చేస్తున్నాను. మరీ ఇంకా బ్యాడ్ అయిపోయినప్పుడు అప్పుడు డిస్కార్డ్ ఎలాగో చేసేస్తానండి. దాని తర్వాత అప్పుడు ఫ్రెష్గా ఆర్గనైజర్స్ కొనుక్కుంటాను. అప్పటి వరకు అయితే వీటిల్నే యూస్ చేస్తాను. అండ్ బయట నుంచి ఫుడ్ వచ్చినప్పుడు ఆ కంటైనర్స్ ఉంటాయి కదా, అవి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. సో దట్ హౌస్ హెల్ప్కి ఏమైనా ఇవ్వాలన్నా వాటిల్లో ఇచ్చేస్తాను. ఇంకా మనకు టెన్షన్ లేదు మన బాక్స్ వచ్చిందా రాలేదా అని. అండ్ ఇది సెట్ చేస్తూ ఉంటే నేను పైకి చూస్తే ఈ పెయింటింగ్ యాక్చువల్లీ మా అత్తగారు చేశారండి. తను పెయింట్ చేసి నాకు ఇచ్చారనమాట. తన ఫస్ట్ ఇనీషియల్ పెయింటింగ్స్లో ఇదొకటి. సో నేను చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాను దీన్ని, కానీ ఈ వానలకి ఏమైపోయిందంటే పైన బూజులాగా పట్టేసిందండి. అది చూశాను. యాక్చువల్లీ పెయింటింగ్స్కి కూడా ఇలా బూజు పడుతుందని నాకు అసలు ఐడియా లేదండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఇట్లా కూడా అవుతుందా అనేసి. అంటే ఇక్కడ విపరీతమైన వానలు కదండి, సో మైట్ బి అట్లా అయ్యిందేమో. సో ఇప్పుడు అవన్నీ తీసి దాన్ని క్లీన్ చేసుకుంటాను. అండ్ ఎలాగో పైకి ఎక్కాను కదా అనేసి ఈ షెల్ఫ్స్ అంతా ఎంప్టీ చేసేసి ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా మనం ఇంటిని క్లీన్ చేసుకుంటే ఎక్కువ టైం పట్టదండి ఓవరాల్ క్లీనింగ్ అన్నా కూడా, ఎందుకంటే ఎక్కువ మురికి ఉండదు. సో యూ డోంట్ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్. అండ్ ఇది నేను జస్ట్ ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేస్తున్నానండి. ఈ షెల్ఫ్స్ మాత్రం ఏ సొల్యూషన్ యూజ్ చేయక్కర్లేదు. మామూలుగా కిచెన్లో ఇట్లాంటి షెల్ఫ్స్ ఏమైనా ఉంటే కొంచెం అది జిడ్డులాగా పట్టేసి డస్ట్ కూడా దాని మీద పేరుకుపోయి చాలా ప్రాబ్లం అవుతుంది అది క్లీన్ చేయడానికి, దాన్ని ఆ బంకని వదిలించడానికి. బట్ హియర్ అంత ప్రాబ్లం ఏమీ అవ్వలేదండి. యాక్చువల్లీ నేను 2 months బ్యాక్ అనుకుంటా దీన్ని సెట్ చేశాను. బట్ దెన్ అది అయిపోతూ ఉంటుంది కదండి, మురికి డస్ట్ అన్నది వస్తూ ఉంటుంది. కానీ ఆ జిడ్డు రాకుండా చూసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కిచెన్లో. సో ఒక్కసారి వెట్ టిష్యూతో క్లీన్ చేసి డ్రై టిష్యూతో మొత్తం డ్రై చేసేసుకున్నాక ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. అండ్ పని అన్నది ఒకటే పని పట్టుకొని మనం చేస్తూ ఉండే అంత టైం ప్రతిరోజు మన దగ్గర ఉండదండి. సో ఇవాళ నేను మా అమ్మాయిని చదివించుకుంటూ అక్కడ ఓవర్లుక్ చేస్తూ వాట్ ఎవర్ షీ ఈజ్ రీడింగ్ అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకుంటూ నేను ఇక్కడ ఈ పని అయితే కానిచ్చేస్తున్నాను. సో మల్టీ టాస్కింగ్ అన్నది మనకైతే ఎలాగైనా చేస్తూనే ఉంటామండి. అండ్ అలా చేస్తేనే మనకు కొంచెం టైం అన్నది సేవ్ అవుతుంది. లేకపోతే చేసిన పని చేసినట్టే రోజంతా పనిలో కూర్చున్నా కూడా పని మాత్రం ఎండ్ అవ్వదు. చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి అసలు అర్థం కాదు, ఏం చేస్తారు మీరు, ఇంత పని ఏం చేస్తారు అంటారు. బట్ దెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద వర్క్ చాలా పని అయితే వస్తుందండి. అండ్ ఇంకా మా అమ్మాయి స్కూల్ కబుర్లు అయితే స్టడీస్ అయిపోయినాయి, ఇంకా కబుర్లు మొదలెట్టేసింది. మా ఇద్దరి కబుర్లు మాత్రం కాసేపు కబుర్లు ఆడుకుంటామండి, తర్వాత ఇంకా ఫైటింగ్ ఆర్గ్యుమెంట్ మోడ్లోకి వచ్చేస్తాం. ఇద్దరం అంతే, చాలా షార్ట్ టెంపర్డ్. నాకెంత కోపమో, నా ఎగ్జాక్ట్ కార్బన్ కాపీ మా అమ్మాయి. దానికి కూడా ఎవరైనా ఒక్క మాట అన్నాము అంటే పట్టుమని లేస్తుంది అనమాట కోపము. సో యాజ్ మదర్ సో ఇస్ డాటర్.
అండ్ మా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ మాత్రం నెవర్ ఎండింగ్ అండి. ఏ విషయమైనా డిస్కస్ చేస్తాము, లైక్ కరెంట్ అఫైర్స్. తను కూడా పేపర్ చదువుతూ ఉంటుంది, న్యూస్ వాచ్ చేస్తూ ఉంటుంది. అండ్ షీ విల్ బీ ఆస్కింగ్ క్వశ్చన్స్, లైక్ ఇప్పుడు కోల్కతా రేప్ కేసు, షీ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండి. అండ్ షై అవే అయితే అవ్వద్దు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనం ఆన్సర్ చేసి వాళ్ళని అవేర్ అయితే చేయాలి పిల్లల్ని. ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేసి ఛానల్ మార్చేయటం అట్లాంటివి చేయటం చాలామంది పేరెంట్స్ చేస్తూ ఉంటారండి. అట్లా అవాయిడ్ చేయకండి. జస్ట్ గివ్ దెమ్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఆ ఇంక్విజిటివ్నెస్ని కొంచెం కంట్రోల్ మీరు చేయగలరు బై గివింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇవన్నీ చేసేస్తూ ఈ షెల్ఫ్ అయితే సెట్ చేశానండి. అండ్ ఈ షెల్ఫ్ సెట్ చేస్తున్నప్పుడు నాకు ఈ క్లాక్ మీద కూడా డస్ట్ కనిపించింది. సరే ఎక్కాం కదా అని పనిలో పని దీన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఈ క్లాక్ మీద గ్లాస్ని కూడా ఒక్కసారి వెట్ టిష్యూ అండ్ డ్రై టిష్యూతో క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలాగైతే ఇవాళ అనుకోకుండా పని పెంచుకుంటూ పోయాను. బట్ దెన్ క్లీన్ అయినాక ఆ ప్లేస్ చూస్తే భలే హాయిగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే ఒక పోర్షన్ ఆఫ్ ద హౌస్ని అయితే నీట్గా చేసుకున్నాను అనేసి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే అండ్ కొంచెమైనా ఏదైనా హెల్ప్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే. అండ్ నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వన్ ఇంపార్టెంట్ టిప్ అండి, మన దగ్గర ఈ టూత్పిక్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ బాక్సెస్ చూడటానికి చాలా బ్యాడ్గా అనిపిస్తాయి అండి. అందుకని నేను అవి ఏం చేసేసాను అంటే ఈ బ్రాస్ నా కాఫీ ఎక్కి దేన్నైతే యూజ్ చేస్తానో ఆ గ్లాసెస్లో పెట్టేశాను. సో అవి చక్కగా హైడ్ అయిపోయినాయి. అండ్ మనకెక్కడ ఆ ప్లాస్టిక్ కనిపించకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.